ఈ ట్రైలర్ రిలీజ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అన్న పిలిస్తే చాలా మంది గెస్ట్లు వస్తారు సీరియస్లీ. కానీ మురళీ నాయక్ నిజంగా ఒక మనందరి దృష్టిలో ఇప్పుడు ఆయన పెద్ద హీరో. ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ మనందరూ ఇక్కడ సేఫ్గా ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే మన కోసం సింధూర్ అనే ఒక ప్రాజెక్ట్లో ఆయన ఫైట్ చేసి వీరమరణం పొందారు. నిజంగా ఆ పేరెంట్స్కి అమ్మా మీకు పాదాభివందనం. నిజంగా అలాంటి కొడుకుని కని మీరు మా కోసం మీరు బోర్డర్కి పంపించి ఇంత త్యాగం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నిజంగా కన్నీళ్లు పెడుతుంటే మా అందరికి కూడా చాలా బాధగా ఉంది. మీరు ఒక్క కొడుకును పోగొట్టుకున్నారనుకున్నారు, కానీ వందలాది వేలాది లక్షలాది మంది కొడుకులు మీకు తోడుగా ఉన్నారు. అందులో మీ అందరూ ఒకరు, నేను కూడా ఒకడిని. నిజంగా చాలా హ్యాపీ అమ్మా. మీరు అస్సలు బాధపడద్దు, మీరు అసలు ఏడవద్దు. నిజంగా అది మీరిచ్చిన దేశానికి కాదు మా అందరికీ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది మాకు. మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆర్పి అన్న ఒక ప్రోగ్రామ్ చేసి మీకు ఎలా ప్రామిస్ చేశాడో, సందీప్ ఎలాగా డాన్స్ చేసి మీ అందరు కష్టం పోగొడుతూ అన్నారో, అలాగే ఆర్టిస్ట్గా సోలో బాయ్లో చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వస్తాం. వన్ ఆఫ్ ది టీమ్గా ఆ ప్రోగ్రాంలో పాలు పంచుకొని మీకు చేదోడు వాదోడుగా ఉంటామని హార్ట్ఫుల్గా ప్రామిస్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఒక గెస్ట్ కన్నా మీరు ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్కి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ అమ్మా. మీరు ఎప్పుడు మేము మా ఇండస్ట్రీ తరఫున మా దేశం తరఫున అందరూ రుణపడి ఉంటారు మీకు. నిజంగా థ్యాంక్స్. సో ఇలాగా మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సోలో బాయ్ మై బాయ్ గౌతమ్ అన్న. ఇందులో నేను గౌతమ్ అన్న అంటున్నాను, నాకు బ్రదర్ క్యారెక్టర్ చేశాడు గౌతమ్. నేను అన్నయ్యని, తను బ్రదర్ నాకు. సో చాలా మంచి క్యారెక్టర్ ఇది. అంటే యుఎస్లో ఉండే చాలా మంది పేరెంట్స్ని వదిలే బతుకుతూ ఉంటారు కదా కొడుకులు అందరూ. అలాంటి వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్గా నా క్యారెక్టర్ ఉంటుంది. నిజంగా అలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా, నా క్యారెక్టర్ ఎవరికి ఇచ్చినా చేస్తారు, కానీ ఆ క్యారెక్టర్ ఎస్పెషల్లీ సూర్య అయితే బాగుంటాడు అని ఫీల్ అయ్యి నాకు ఇచ్చినందుకు సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అన్న క్యారెక్టర్ చూసిన తర్వాత కూడా చెప్పాడు చాలా బాగా చేసావు సూర్య, చాలా బాగుందని. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ వచ్చింది. సీరియస్లీ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, థియేటర్కి వచ్చి చూడాలని మాత్రం హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ వెనకాల సతీష్ అన్న కష్టం చాలా ఉంది. ఎలా అంటే పొద్దున్నే వస్తాం, నన్ను ఇద్దరం కలిసే వెళ్తాం షూటింగ్కి. అరే నన్ను పిక్ చేసుకోరా అంటారు, సరే అన్నయ్యని చెప్పి నేను అన్న దగ్గర వెళ్తాం, ఇద్దరం కలిసి షూటింగ్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అంతా టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట లొకేషన్లో, అది ఇది అని. అరే రాత్రి అంతా వీళ్ళకి సెట్ చేశాను రా, ఎందుకు వీళ్ళు ఇంకా టెన్షన్ పడుతున్నారు, ఆ గుండి చూసి వస్తానని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నిజంగా ఎంత బాగా సెట్ చేస్తాడంటే, ఇది అవసరమా, ఇది అవసరం లేదు, దీనివల్ల అంటే హాఫ్ అన్ అవర్ టైం కలిసి వస్తుంది, ఇది తీసేయండి అవసరం లేదు, నేను స్క్రిప్ట్ చూశాను కదా అని అంత బాగా డిజైన్ చేశాడు. నేను అనుకున్నాను అన్న నాకు తెలిసి మీరు నెక్స్ట్ టైం డైరెక్షన్ చేస్తారు, హీరోగా కూడా మేబీ చేయొచ్చేమో నాకు తెలియదు. నేనైతే రెడీగా ఉన్నాను మీ ప్రొడక్షన్లో చేయడానికి. మళ్ళీ నిజంగా నువ్వు ప్రొడక్షన్లో చేయగాని డైరెక్టర్ హీరో అని అనగానే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ముఖ్యంగా మా పిఆర్ఓ మధు గారండి, అందరి గురించి చెప్పాను నేను. సారీ సార్ మధు గారు, మీ సహాయ సహకారాలు కూడా థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఓ మధు గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సోలో బాయ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు, రిలీజ్ అయ్యే వరకు కూడా మీరు మా వెనకాల ఉండాలండు, ఎక్కడ ఉండే ఉంటారో. థ్యాంక్ యూ. చూసారా, ఇది అన్న చేయాల్సిందా కాదు కదా. అలాగే ప్రతిదీ కూడా బ్యాక్ బోన్ గా ఉండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేశారు. అన్న నీకు మంచి డబ్బులు రావాలి, ఇలాంటి సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నువ్వు నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాలి, ఒక పెద్ద సంస్థగా ఎదగాలని మేము హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. అలాగే మేమందరం కూడా ఎనీ టైం నువ్వు పిలిస్తే ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చేస్తారు, అంత మంచి హార్ట్ నీది. కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను గైస్. ప్లీజ్ మీరందరూ కూడా July 4th మీ ముందుకు వస్తుంది, థియేటర్లో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, మమ్మల్ని అందరూ కూడా బ్లెస్ చేయండి. అలాగే నేను ఇంకొక గురించి మాట్లాడాలి, వేటా గారు అన్న నిజంగా చాలా మంచి సినిమా చేశారన్న. నేను ఫ్రెండ్ నటరాజ్ మీకు తెలుసు కదా, ఇద్దరం కలిసి కూర్చొని సినిమా చూసామన్నా. నిజంగా నేను పక్కన ఏడుస్తూ ఉన్నాను. అండ్ నా వైపు మీరు ఏంట్రా ఎమోషన్ ఏంట్రా, అంత కళ్ళల్లో నీళ్లు తెప్పించారు, అంత ఎమోషన్ గా ఫీల్ అయ్యాం. హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. అంటే ఒక రజాకార్ అనే సినిమా ఒక తెలంగాణ అంటే
ఈ ఉద్యమంలో ఇంతమంది పెయిన్ ఫీల్ అయ్యారని నిజంగా తెలియదు. మీరు చూపించింది అంత బాగా చూపించారు. సో నిజంగా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇలాగే ఒకరిని ఇన్స్పైర్ చేసి ప్రతి ఒక్కరిని అలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ.